ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఏం బాగో ఏమో, జీవితం అంతా కష్టాలు, దుఃఖం, వేదన, అనారోగ్యం, కన్నీరు, భయంకరమైనటువంటి శోధనలో మేము ఉన్నాం అని ఉదయకాల సమయంలో జవాబు ఇచ్చే విధంగా నీ పరిస్థితి ఉందా? వాస్తవమే. బహుశా నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇంతకీ దేవుడు నా యొక్క పరిస్థితిని చూస్తున్నాడా? దేవుడు నా దుఃఖాన్ని గమనిస్తున్నాడా? దేవుడు నా కన్నీరును చూస్తున్నాడా? దృష్టి ఉంచాడా అని బహుశా ఒక ప్రతికూలమైనటువంటి ఆలోచన అపవాది మనలో పుట్టించి ఉండవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడే కొంతమందిని ఆయన శోధించుటకు అనుమతించినా కూడా ఆ యొక్క అనుమతించినటువంటి విధానం ఎందుకొరకు అనంటే వారు నశించిపోవడానికో పాడైపోవడానికో కాదు. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనబడిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏ తప్పు చేయలేదు. అయితే దేవుడు కొంతకాలము తనను శోధనకు అప్పగించాడు. ఆ యొక్క శోధనకు అప్పగించబడినటువంటి యోబు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని గుర్తించగలిగాడు. ఆ అద్భుతమైన మాట దేవుడి ఉదయకాల సమయంలో ప్రస్తుతం బహుశా అంత శోధన మనము అనుభవించకపోయినప్పటికీ ఈ చిన్న శోధనలో మనం బలపరచబడాలని దేవుడు ఆ వ్యక్తి పలికిన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట యోబు పలకగలిగాడండి. నిజంగా మనమైతే పలకలేము. అయితే యోబు పలకగలిగాడు. ఆయన నన్ను శోధించిన పిదప నేను సువర్ణం వలె కనబడుతును. అవును, దేవుడు యోబును ఆ రీతిగా శోధనకు కొంతకాలం అప్పగించిన తర్వాత రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. సువర్ణం వలె కనబడే విధంగా దేవుడు చేశాడు. ఉదయకాల సమయంలో ఏదో ఒక పరిస్థితుల మధ్యలో ప్రార్థనలో బలంగా ఉంటూ వాక్య ధ్యానంలో నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ సాగిపోతూ అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి కూడా బహుశా నీవు శోధించబడుతూ ఉన్నట్లయితే లేదా ఈ లోకంలో కొన్ని కష్టాలు కూడా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఈ శోధన తాత్కాలికమే. దీని తర్వాత నీ జీవితం సువర్ణం వలె ప్రకాశించబోతా ఉంది. నమ్మి విశ్వసించు, దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. శోధించబడిన మీదట సువర్ణం వలె కనబడతానన్నాడు యోబు. ఆ విశ్వాసం మా అందరికీ దయచే ప్రభువా. అంత భయంకరమైన పరిస్థితుల్లోనే ఆయన విశ్వాసాన్ని యోబు కాపాడుకోగలిగాడు. అయితే ప్రభువా, మా జీవితాల్లో ఆ విశ్వాసం లేదు ప్రభువా. క్షమించేటువంటి విశ్వాసం దయచేసి ప్రభువా, మేము కూడా సువర్ణం వలె ప్రకాశిస్తాం అని ప్రభు విశ్వాసంతో సాగిపోయే కృప, ఈ శోధనలన్నింటినీ జయించే భాగ్యము దయచేయమని అట్లు దయచేసినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.